ఇవాళ రెండో రోజు ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. విక్రమ్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? నిన్న ఆదిలాబాద్ సభ, ఇక్కడ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి సహకారం అందిస్తాం, మీ సహాయం మాకు కావాలి అన్న మాటలకు చాలా విమర్శలు కానీ లేకపోతే చాలా వ్యాఖ్యలు దానికి తెరలేచింది. నిన్న బీఆర్ఎస్ నాయకులు కూడా విమర్శించడం కూడా మనం చూసాం. సో ఈ రోజు ముఖ్యంగా ప్రధాని పర్యటన ఏమై ఉండబోతోంది? చాలా కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొబోతున్నట్టుగా అప్డేట్ అంతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి కాసేపట్లోనే రాజ్భవన్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ బయలుదేరి 10 గంటల ప్రాంతంలో రాజ్భవన్ నుంచి బయలుదేరుతారు. నేరుగా ఉజ్జయిని మహంకాళి ఆలయంలోకి చేరుకుంటే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా బేగంపేట చేరుకుంటారు. బేగంపేట నుంచి సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు వెళ్ళి పటాన్చెరులో దాదాపుగా 9,000 కోట్ల పైచీలకు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. సంగారెడ్డి నుంచి చూసుకుంటే సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదీనాగూడ వరకు 6 లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా నాందేడ్కి సంబంధించి నాందేడ్ జాతీయ రహదారికి సంబంధించి దాన్ని జాతికి అంకితం చేయబోతున్నారు. మొత్తంగా 9,000 కోట్ల పైచీలకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం 11:45 నుంచి 12:15 వరకు కూడా ప్రధాని సభలో ప్రసంగించబోతున్నారు. ఈరోజు సభలో ఏం మాట్లాడతారు అన్నది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీజేపీ 9 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసింది. మరికొన్ని స్థానాలకు సంబంధించి రేపు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతుంది. 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి రేపు జాబితా విడుదల కాబోతుంది. అయితే ఈ రోజుకు సంబంధించి మనం చూసుకోవచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారు అన్నది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరడం జరిగింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఇంకేమైనా వరాలు ఇస్తాడా అన్న దానిపై కొంత ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. హరి. ఆల్రైట్, ఓకే విక్రమ్. సో నేను చెప్పినట్టుగా నిన్న ఆదిలాబాద్ సభలో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ఇద్దరి మధ్య ఏదైతే సంభాషణ జరిగింది లేకపోతే ప్రసంగం జరిగిందో దానిపై పెద్ద ఎత్తున చర్చకి తెరతీశారు. ఇటు బీఆర్ఎస్ నేతలు అవ్వచ్చు, అటు మిగతా విమర్శకులు. సో ఇద్దరి మధ్య ఒక నెక్సెస్ నడుస్తుంది అంటూ మాట్లాడారు. బట్ ప్రధానమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం అది, అందుకే పెద్దన్న అని పిలిచాను అనేది చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది.